మంది ఈ టైపులో వచ్చేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కొన్నిటిని లింక్ చేసుకొని ఇంట్లో కొన్ని యంత్రాలు పెట్టుకొని, కొన్ని తంత్రాలు పెట్టుకొని, అండ్ కొన్ని పాదులు పెట్టుకొని, అండ్ కొన్ని బొమ్మలు పెట్టుకొని, ఎక్కడ పెట్టేసుకొని గుంపులో గ్లోరీ అన్నట్టు అందరితో పాటు యేసుప్రభు కూడా ఒకడన్నట్టు కలిపేసుకుంటూ ఉంటారు. అమ్మా, యేసుప్రభు దగ్గర అట్లా నడవదమ్మా. యేసుప్రభు ఒక్కడే దేవుడు. నిజంగా నువ్వు ఆయన దగ్గర ఏదన్నా పొందగోరినట్లయితే పతివ్రతగానే ఉండాలి. ఇక మరొక దానికి స్థానము భౌతికంగాను హృదయంలో కూడా ఉండకూడదు. ఒక్కడే. కావాలంటే పరిశీలించుకో. నువ్వు ఇంతకుముందు విశ్వసించిన వాటిని జీవితాలు చూసుకో, యేసుప్రభుని చూసుకో. వాళ్ళు ఏం చేశారో చదువు, ఈయనేం చేశాడో చదువు. వాళ్ళ నైతిక విలువలు ఏంటో చదువు, ఈయన నైతికత్వం ఏంటో చదువు. నైతికత అంటే నీతి విలువలు, నీతి ప్రవర్తన. వాళ్ళది ఏందో చూడు, ఏందేందో చూడు. వాళ్ళు చేసింది ఏందో చూడు, ఏం చేసింది ఏందో చూడు. కంపేర్ చేసుకో. గుడ్డిగా ఎవరు ఫాలో అవ్వమన్నారు? కంపేర్ చేసుకో, పరిశీలించుకో, ఒక అండర్స్టాండింగ్కి రా. అంతేగాని కలగా పొలగం చేసి ఇంట్లో 4-5 పెట్టి 6వ వాడు యేసుప్రభు హల్లెలూయా హల్లెలూయా అని చర్చికి వచ్చి ఈ భజన, ఆడికిపోయి ఆ భజన, ఇటొక భజన, మధ్యలో ఇంకొక భజన. ఇది బాగుండదు. ఒకవేళ ఆ టైపు అటొక భజన ఇటొక భజన చేసుకుంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఇక్కడ నీకేం వర్కౌట్ కాదు. యేసుప్రభులో నిలబడాలి, యేసుప్రభును హత్తుకోవాలంటే దమ్ము కావాలి.